రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ను వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కలుసుకున్నారు. ఏపీలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను మరో నెల రోజుల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన వారిలో ఇప్పటివరకు 50% మంది కూడా ఓటర్లుగా నమోదు చేయించుకోలేదని భన్వర్లాల్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈసీ వెంటనే జోక్యం చేసుకుని గడువును పొడిగించాలని విజయసాయిరెడ్డి కోరారు. ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. 5వ తారీఖు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సర్వర్ బాగా స్లో అయినటువంటి నేపథ్యంలో 5వ తారీఖు వరకు ఇచ్చినటువంటి గడువు చాలదు, గడువును పెంచండి అన్నటువంటి అభ్యర్థన ఎన్నికల కమిషన్కి చేయడం జరిగింది. ఈ విషయంగా ఎన్నికల కమిషన్ పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఈ విషయంగా డ్రాఫ్ట్ రోల్స్ ఏదైతే రిలీజ్ అవుతాయో, డ్రాఫ్ట్ రోల్స్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఇంకొక 30 రోజులు గడువిచ్చి ఆ 30 రోజుల్లో ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకోలేదో వారికి కూడా అవకాశం కల్పిస్తాము. ఆ ప్రక్రియ నవంబర్ 23వ తారీఖు నుంచి జరుగుతుంది. ఇప్పట్లో ఏదైనా ఏ కారణం వల్లనైనా పట్టభద్రులు ఎవరైనా కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లయితే డ్రాఫ్ట్ రోల్స్ రిలీజ్ అయిన తర్వాత నవంబర్ 23వ తారీఖు నుంచి ఒక 30 రోజుల పాటు ఇచ్చేటటువంటి సమయంలో నమోదు చేసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మా పార్టీ తరఫున మా యొక్క అభ్యర్థనను ఆయనకు సబ్మిట్ చేయడం జరిగింది.